డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కర్నూలుకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. గాయత్రి ఎస్టేట్లోని శ్రీసాయి గురుదత్త పాలిక్లినిక్ లో అంబేద్కర్ చేతిని పురస్కరించుకుని డాక్టర్ శంకర్ శర్మ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పేద దళిత మహిళలకు డాక్టర్ శంకర్ శర్మ చీరలు పంపిణీ చేశారు. అంబేద్కర్ జీవిత విశేషాలను డాక్టర్ శంకర్ శర్మ కొనియాడారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 18 గంటలు చదివేవాడన్నారు. అంబేద్కర్ ఉన్నత చదువులు అభ్యసించారని, అందువల్ల గొప్ప ఆర్థికవేత్తగా, న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి బడుగు బలహీన వర్గాలకు మేలు చేశారన్నారు. కుల వివక్షతపై పోరాడి అందరికీ సమాన హక్కులు కల్పించారని డాక్టర్ శంకర్ శర్మ కొనియాడారు. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ల వల్ల చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఎవరు మరవలేరన్నారు. గాయత్రి ఎస్టేట్లోని గురుదత్త పాలిక్లినిక్లో మా క్లినిక్లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ నిరుపేద దళిత మహిళలకు ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమం చేసి ఆ అంబేద్కర్ మహాశయుడిని గుర్తు తెచ్చుకోవడము నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి చాలా కష్టాలు అనుభవిస్తూ చాలా చదువును ఏ రకంగా కొనసాగించాడంటే రోజుకు 18 గంటలు ఆయన చదివేవాడు. ఆయన ఎమినెంట్ జూరిస్టు, ఎమినెంట్ ఎకానమిస్టు, సోషల్ రిఫార్మరు, పొలిటికల్ లీడరు. ఒక్కటి కాదు, దీని మీద కుల వివక్షత మీద ఆయన విపరీతంగా పోరాటాలు చేసి ఈ కుల వ్యవస్థను ఏ రకంగా మార్చాలి, బడుగు బలహీన వర్గాలకు, నిరుపేదలకు, దళితులకు ఏ రకంగా హక్కులు కల్పించాలి. రిజర్వేషన్ ఈరోజు చాలామంది బెనిఫిట్స్ ఆఫ్ రిజర్వేషన్ ఎంజాయ్ చేసి పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారంటే ఆ రోజు ఆ మహానుభావుడు అంబేద్కర్ గారి శ్రమ ఫలితమే. అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు అనుభవించినా కానీ ఏనాడు గుండె ధైర్యము కోల్పోలేదు. 1990లో ఆయనకు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఎంఏ, బిఏ, ఎంఏ, డిఎస్సి, పిహెచ్డి మరియు